పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని బ్రాహ్మణపల్లి మాచవరం రోడ్డులో పోలీసులు అడ్డగించారు. వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని మహేష్ రెడ్డి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని బ్రాహ్మణపల్లి మాచవరం రోడ్డులో పోలీసులు అడ్డగించారు. వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహేష్ అనుమతి ఇవ్వాలని చెప్పి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. రైట్, ఈ ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సిరిసాగర్, ఏదైతే మరి పల్నాడు జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు సల్మాన్ 3 రోజుల క్రితం దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో కూడా ఆయన తీవ్రంగా గాయపడినటువంటి నేపథ్యంలో కూడా ఆయన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే 3 రోజుల పాటు చికిత్స అనంతరం కూడా ఆయన మరణించినట్టు కూడా వైద్యులు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి సాల్మాన్ అనేటటువంటి వ్యక్తి అటు వైసీపీకి సీనియర్ నాయకుడు, అదేవిధంగా పిన్నెల్లి గ్రామంలో ప్రధాన అనుచరుడిగా వైసీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో అటు కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన అంత్యక్రియలో పాల్గొనేందుకు కూడా ఈ రోజు పిన్నెల్లి గ్రామానికి వెళ్తున్నటువంటి సమయంలో అటు పిడుగురాల బ్రౌన్పల్లి దగ్గర కూడా పోలీసులు అడ్డుకున్నారు. పిన్నెల్లి గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరి పెద్ద ఎత్తున కూడా వైసీపీ నాయకులు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా పోలీసులు అటు 144 సెక్షన్ అమలు చేశారు. అదేవిధంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరున్నటువంటి నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ముందస్తు చర్యలుగా పోలీసులు కాసు మహేష్ రెడ్డిని అడ్డుకున్నారు. ఆయన రోడ్డుపై బైఠాయించి అటు ఏదైతే మరి టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి సాల్మన్ అంత్యక్రియలో ఎందుకు పాల్గొనకూడదంటూ కూడా పోలీసుల్ని ప్రశ్నించారు. ఏదైతే సిఐ భాస్కర్ చేస్తున్నటువంటి వ్యవహారం పైన కూడా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా కాసు మహేష్ రెడ్డి అటు టీడీపీ నేతల పైన మండిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ చావుకి కారణం ప్రధానంగా అటు ఎరపతినేని శ్రీనివాసరావు, అదేవిధంగా అటు లోకేష్ చంద్రబాబు బాధ్యత వహించాలంటూ కూడా కాసు మహేష్ కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం పైన కూడా నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సంవత్సరన్నర కాలంలో కూడా దాదాపు 300 కుటుంబాలు పిన్నెల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో కూడా గ్రామాలు విడిచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అటు పోలీసులకు అటు ప్రజలకి మీడియా ముఖంగా కూడా కాసు మహేష్ రెడ్డి వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సాల్మాన్కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి అంటే 2019 నుంచి 2024 వరకు కూడా మరి వైసీపీ చేసినటువంటి అరాచకాల పైన టీడీపీ కార్యకర్తలు గాయపడినటువంటి అంశాలు, గాయపడినటువంటి ఫోటోలు కూడా మరి ఒక్కసారిగా కూడా ఫ్లెక్సీల రూపంలో కూడా పిన్నెల్లి గ్రామంలో కాసు మహేష్ రెడ్డికి స్వాగతం పలుకుతూ కూడా ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి దాడుల వ్యవహారం కార్యకర్తలు టీడీపీ నేతలు తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ ఎలా మరి దీన్ని ఎవరు చేశారంటూ కూడా మరి కాసు మహేష్ రెడ్డికి సవాళ్లు విసురుతూ కూడా మరి కాసు మహేష్ రెడ్డికి ఉన్నటువంటి ఏదైతే ఫ్లెక్సీలు దర్శనమిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా పల్నాడు పిన్నెల్లి గ్రామంలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. మనం ఇటీవల చూసాం మాచర్ల ఘటన, అదేవిధంగా అడిగొప్పల ఘటన, జంట హత్యల వ్యవహారం తర్వాత కూడా పల్నాడులో రాజకీయం కొంత మరి ఏదైతే మరి ఒక పల్నాటి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్షన్ రాజకీయాలు మరోసారి
పునరావృతం అవుతున్నట్టు కూడా మనకి అర్థం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాసు మహేష్ రెడ్డి కార్యకర్తలతో పెద్ద ఎత్తున కూడా రోడ్డుపై బైఠాయించారు. పల్నాడు పోలీసులు చేస్తున్నటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది కార్యకర్తల పైన దాడులు గాని, మరి ఏదైతే మరి సాల్మాన్ పైన జరిగినటువంటి దాడి, ఎందుకంటే సాల్మాను టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే నివాసానికి సంబంధించి కూడా ఇటీవల ఆయన 3 రోజులు వ్యక్తిగత పనుల వలన సొంత గ్రామానికి వచ్చినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో అనేక దాడుల్లో కూడా ప్రధానంగా అనుచరుడిగా ఉన్నాడని టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా తనపైన కూడా కర్రలతో దాడి చేసినట్లు కూడా స్థానికులు అటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. సాల్మాను అటు సాల్మాన్ కుటుంబ సభ్యుల పైన కేసు నమోదు చేయటం పట్ల కూడా అటు తీవ్రంగా కూడా వైసీపీ మండిపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా మరి పోలీసులు కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా అటు కాసు మహేష్ రెడ్డిని బైఠాయించి వెనక్కి వెళ్లాలంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేలకు కూడా మరి సాల్మాన్ ని మరి అంత్యక్రియలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత ఉద్రిక్త వాతావరణం కూడా మరి కొంత అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. అడే